న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమ, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సహవాసం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలంలో మరలా ఒకసారి మీతో కొన్ని విషయం మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ యొక్క మరి సమయంలో మానవులమైన మనకి అందరికీ ఉమ్మడిగా ఒక బరువు ఉంది. ఆ బరువు ఏంటి అనంటే గాయం. గాయం అంటే ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని వాళ్ళతో మనసు విభేదించి ఆ తర్వాత బిగుసుకుపోయి ఆ బరువును అలానే లోపల పెట్టుకుని, ఆ గాయాన్ని అలానే లోపల పెట్టి మనం మన ప్రయాణంలో నడుస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు క్షమాపణ అనే మందుని ఇస్తాను ఆ గాయానికి అంటున్నాడు. గాయం కట్టబడాలి అనంటే క్షమాపణ అనేది అవసరం. కీర్తనల గ్రంథం 103:3లో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. లోకంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దోషంలో, ఏదో ఒక పాపంలో, ఏదో ఒక అతిక్రమంలో వాళ్ళు ఇరుక్కుపోయిన వాళ్ళే. ఎవళ్ళు కూడా పరిశుద్ధులు లేరు. పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే మనం ఆరాధించే దేవుడు మాత్రమే. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని ఏకంగా రోమాపత్రిక చెప్పకనే చెప్పింది. మనం అందరము పాపం చేయడం వల్ల మనకి మన జీవితంలో క్షమాపణ అవసరం అయి ఉన్నది అన్న సంగతిని. క్షమాపణ అంటే అది జరగనే లేదు అని చెప్పటం కాదు. క్షమాపణ అంటే అది జరిగింది, కానీ నేను దానికి ప్రతీకారం తీర్చుకోవడం లేదు. నేను ప్రతీకారం తీర్చుకునే హక్కును వదిలివేస్తున్నాను అని అర్థం. అయితే క్షమాపణ అంటే రుణం రద్దు చేయడం. పరాయివాడు నాకు అన్యాయం చేశాడు, అప్పుపడ్డాడు, ఆ అప్పును రద్దు చేయటం అది క్షమాపణ. క్షమాపణ అంటే బంధం తెంపటం. బంధనం బంధం కాదు, బంధనం అంటే వేరే వాడిని ద్వేషిస్తే నేను వాడికి నేను, నాకు వాడు విరోధం అవుతాం. అయితే ఆ విరోధ భావం అనే సంఖ్యలు తెంపివేయాలంటే క్షమాపణ ఉండాలి. కనుక క్షమాపణ అనేది బంధకాలను తెంపేది. మూడవదిగా క్షమాపణ అనేది దేవుని స్వభావం. ఎఫెసీ 4:32లో దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది చాలా ముఖ్యమైన సంగతి. యేసుక్రీస్తు మనల్ని క్షమించటం అనేది ఆల్రెడీ సిలువలో జరిగింది. అయితే మీరును ఒకరినొకరు క్షమించుడి అనేది లోకంలో బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుడు చెబుతున్న విషయం. కానీ చాలాసార్లు మనం క్షమించటానికి ఇష్టపడం, క్షమించటానికి కష్టపడతాం. అతి కష్టం మీద అనేక సార్లు లేఖనం నిన్ను గద్దించితే కానీ ఎప్పటికో ఒకసారికి లోబడిపోయి, లొంగిపోయి అప్పుడు మాత్రమే క్షమించుతావు. కానీ ఆ యొక్క దేవుని యొక్క మాటకు విలువిచ్చి ఒకటేసారి వాక్యానికి లోబడి క్షమించలేవు. క్షమించకపోతే ఏమవుతుంది? మనకు క్షమాపణ దొరకదు.
మనం ఇతరులను క్షమించితే మనకి క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ యొక్క పరలోక ప్రార్థనను శిష్యులకు నేర్పాడు. ఆ నేర్పిన ఆ ప్రార్థనలో మీరు ఇతరులను క్షమించితే, వాళ్ళ పాపాలు క్షమించితే మీ పాపాలు కూడా క్షమింపబడతాయి అని చెప్పడం జరిగింది. మనలో క్షమాపణ అనేది రాకపోతే మన ఆరాధన ఆగిపోద్ది. అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు బలి అర్పించటానికి, అర్పణ అర్పించటానికి నీకు ఎవరి మీదైనా ఏదైనా ద్వేషం ఉంటే ముందు వెళ్ళి వాళ్ళతో సమాధానపడి క్షమాపణ కోరి ఆ తర్వాత వచ్చి బలి అర్పించు అని చెప్పాడు. కనుక క్షమించటం అనేది మనం దేవుని యొద్ద నుండి నేర్చుకోవాలి. క్షమించకపోవడం అనేది మన లోపల ఉంది అంటే మనము దేవుని దగ్గర క్షమించబడలేము. యేసుక్రీస్తు ప్రభువుల వారు క్షమాపణకు ఆయన మనకి ద్వారం తెరిచాడు. ఎలాగా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడినప్పుడు సిలువలో పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆ యొక్క ప్రార్థన చేయటం జరిగింది. మనం ఎప్పుడైతే మన హృదయంలో గాయపరచబడి ఉంటామో అప్పుడే మనము క్షమాపణ అనేదాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో శ్రమ పడుతూ ఉన్నప్పుడే ఆయన మేకులు దెగ్గొడుతూ ఉన్నప్పుడే ఆయన ప్రార్థించాడు క్షమించమని. అర్హత లేని వారిని క్షమించాడు. ఆయన క్షమాపణ అనేది అరకొరగా చేయలేదు కానీ పూర్తిగా క్షమించాడు. ఆయన క్షమాపణ వల్లే నీ దోషాలన్నీ క్షమించబడ్డాయి. ఆయన ఇంకేమన్నాడో తెలుసా? నీ పాపాలని తూర్పునకు పడమరకు ఎంత దూరమో మన అతిక్రమములను మనకంత దూరపరిచాడు. మనం మన జీవితంలో క్షమాపణ అనే నిర్ణయం తీసుకోవాలి అని అంటే అది దేవుని ముందు మాత్రమే తీసుకోవాలి ముందు. ఆ తర్వాత ఎదుట ఏ వ్యక్తిని అయితే క్షమించమని కోరటం అనేది చెయ్యాలో దానికంటే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థించిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి దీవెన కోసం లేకపోతే క్షమాపణ కోసం అడుగు ముందుకు వేయాలి. జ్ఞాపకాలన్నింటినీ దేవునికి అప్పగించాలి. మనకెవరెవరి మీద కోపం ఉందో, ఎవరెవరి మీద ద్వేషం ఉందో, ఎవరెవరి మీద మనము మన యొక్క హృదయాన్ని గాయం చేసుకుని ఉన్నాము, ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుని ఎదుట క్షమాపణ విషయానికి గుర్తు చేసుకోవాలి. కనుక మనం ఎవరినైనా క్షమించి ఉంటే మనం క్షమించబడతాం. చాలాసార్లు మనము క్షమించలేము లేని మనస్తత్వంలో ఉంటాం. అలా ఉండటం ఏ ఒక్కనాటికి మంచిది కాదు. ఎందుకు అంటే దేవుడు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పాపం క్షమించబడింది, మనం ఇప్పుడు స్వేచ్ఛ ఫ్రీ అయిపోయాం. అలానే మనకు కలిగిన శత్రువులను మనం క్షమించటం చేస్తే అప్పుడు దేవుడు మనల్ని క్షమించుతాడు. క్షమాపణ లేని జీవితం జైలు లాంటిది. క్షమాపణ ఉన్న జీవితం స్వేచ్ఛావాయువులు కలిగింది. కనుక మనము దేవుని సన్నిధిలో మొట్టమొదట దేవుడు క్షమించి క్షమాపణ అనేది ఆయన మనకు చూపెట్టాడు. రెండవది మనం కూడా క్షమించాలి, ఎఫెసీ 4:32 ప్రకారం. మూడవది మనకి మాదిరి యేసు ప్రభు. లూకాసు వార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కనుక క్షమాపణ అనే విషయం మన జీవితంలో లేకపోతే ఇప్పటికైనా మన జీవితంలో క్షమాపణ అనే విషయాన్ని గురించి ఆలోచించుదాం. ఎక్కడైనా ఎవరినైనా క్షమించమని అడగాల్సి వస్తే త్వరపడి అడిగేద్దాం.
దేవుడు అలాగా మనల్ని తీర్చిదిద్దునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధాన తోడయుణ్ణి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.